పార్ట్ 1లో శివగణాలు అంటే ఏంటి, అవి ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు శివగణాల్లో ఎవరి స్థానం ఏమిటి, ఎవరు ఈ శివగణాల్లో ముఖ్య స్థానం కలవారు, ఈ శివగణాలను శాసించేది ఎవరు అనేది తెలుసుకుందాం. శివగణాల్లో ఒక ముఖ్య స్థానం నందీశ్వరుడికి. నంది కేవలం వాహనం కాదు, అతను మొదటి ప్రధాన గణాధిపతి. నంది జన్మ కథ కూడా విశేషమైనది. శిలాద మహర్షి ఘోర తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసి పుత్ర సంతానం కోరగా శివుడే తన అనుగ్రహంతో నంది రూపంలో వారింట పుట్టాడు. చిన్నప్పటి నుండే శివుని భక్తుడు కావడంతో అతనిని కైలాసానికి తీసుకెళ్లి గణాలకు నాయకుడిగా చేశాడు. నంది శివగణాల రణశౌర్యానికి ప్రతీక. అలాగే భృంగి మహర్షి శివుని నిత్య సేవకుడు. ఆయన శివుణ్ణి మాత్రమే ఆరాధిస్తానని పార్వతీ తల్లి శక్తి భాగాన్ని కూడా తిరస్కరించగా అతని శరీరం ఎముకలు, చర్మం, మాంసం లేని దశకు చేరి శివుడు అతనికి ఒక ప్రత్యేకమైన సహాయక దండం ఇచ్చి ఆపన్న స్థితి నుండి రక్షించాడు. భృంగి ప్రాణాన్ని అర్పించే వరకు సేవ చేసే శివగణుడి ఉదాహరణ చందేశ్వర నాయనార్ కథలో. ఆయన చిన్న వయసులో నుండే శివభక్తుడు. ఆయన తండ్రి శివలింగార్చనను అడ్డుకునే ప్రయత్నంలో చందేశ్వరుడు తండ్రిని శివరక్షణ కోసం శిక్షిస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి కృపాకటాక్షం చేసి శాశ్వతంగా శివగణాల్లో ఒక ముఖ్య స్థానాన్ని ప్రసాదించాడు. పార్వతీదేవి శక్తులైన డాకిని, వర్ణిని, ఇతర శక్తి రూపాలు కూడా శివగణాలకు ప్రకృతి శక్తిని అందించేవి. ఈ శక్తులు గణాలను మరింత అపరాజేయంగా మార్చాయి. కేవలం ఇదే కాదు, శివుడు కోపంతో సృష్టించిన వీరభద్రుడు కూడా శివగణాల్లో అత్యంత శక్తివంతుడు. అతని జననం దక్షయజ్ఞం సమయంలో జరిగింది. దక్షుడు సతీదేవిని అవమానించడంతో సతీ అగ్ని ప్రవేశం చేసినప్పుడు శివుడు భూలోకాన్ని కదిలించే రోదన చేశాడు. ఆ కోపాగ్నిలో పుట్టిన వీరభద్రుడు శివగణాలతో కలిసి యజ్ఞం వైపు దూసుకెళ్లాడు. అక్కడ శివగణాలు అంతటి దివ్య శౌర్యంతో యుద్ధం చేసి దేవతలను, ఋషులను, యజ్ఞవేదికను తడిమేశారు. దక్షుని అహంకారం నాశనం చేసి శివపార్వతుల గౌరవాన్ని నిలబెట్టారు. ఈ యుద్ధమే శివగణాల వీరత్వానికి అగ్రగణ్య ఉదాహరణ. ఇంతటి మహాశక్తివంతమైన శివగణాలకు అధిపతిగా ఆ పరమశివుడు ఎవరిని నియమించారు, ఎలా నియమించారు అనేది 3వ పాటలో తెలుసుకుందాం. అంతలోపు ధర్మ మార్గం పేజీని ఫాలో అవ్వండి.